హలో గైస్, తెలుగు ఫ్యాండమ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేస్తున్న కొత్త మూవీ 'ది ఒడిసీ'. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా వచ్చేసింది. ఈ మూవీని గ్రీక్ మైథాలజీని బేస్ చేసుకొని నోలన్ తీస్తున్నాడు. ట్రైలర్ చాలా అంటే చాలా బాగుంది. కానీ నోలన్ నార్మల్ సినిమా తీస్తేనే ఏం అర్థం కాదు. ఇంకా గ్రీక్ మైథాలజీని బేస్ చేసుకొని తీసే మూవీ కాబట్టి స్టోరీ గురించి, క్యారెక్టర్స్ గురించి తెలుసుకుంటే మూవీ క్లియర్‌గా మీకు అర్థమవుతుంది కాబట్టి 'ది ఒడిసీ' బేసిక్ స్టోరీ ఏంటనేది ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. 'ది ఒడిసీ' గురించి సింపుల్‌గా చెప్పాలంటే గ్రీక్ మైథాలజీ కథల్లో 'ది ఒడిసీ' కూడా ఒకటే అని చెప్పొచ్చు. ఈ స్టోరీ దాదాపు 3000 ఇయర్స్ బ్యాక్ జరిగింది. ఇది 12,109 లైన్స్ ఉన్న ఒక పోయెమ్. దీన్ని హోమర్ అనే ఒక గ్రీక్ పోయెట్ రాశాడని చెప్తారు. కానీ చరిత్ర పరంగా చూసుకుంటే ఖచ్చితమైన ఆధారాలు మాత్రం లేవు. ది ఒడిసీ స్టోరీ గురించి తెలుసుకోవాలంటే ముందు మీరు ట్రోజన్ వార్ గురించి తెలుసుకోవాలి. ట్రోజన్ వార్ అంటే గ్రీక్స్ అండ్ ట్రోజన్స్ మధ్య జరిగిన ఒక పెద్ద వార్. ఈ వార్ ఎందుకు స్టార్ట్ అయిందంటే ట్రాయ్ ప్రిన్స్ అయిన ప్యారిస్ ఒక గ్రీక్ రాజు అయిన మెలనస్ యొక్క వైఫ్ హెలెనాని అపహరించి తీసుకెళ్తాడు. దీనికి రివెంజ్ తీసుకోవడానికి గ్రీక్ ఆర్మీస్తో ట్రాయ్ మీద అటాక్ చేస్తాడు. ఈ వార్ దాదాపు 10 ఇయర్స్ పాటు జరిగింది. ఈ వార్లో చాలా ఫేమస్ గ్రీక్ వారియర్స్ అయిన అర్కిలియస్, ఒడిసియస్, అజాక్స్ లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. చివరికి ఒడిసియస్ ఒక బ్రిలియంట్ ప్లాన్తో ట్రోజన్ హార్స్లో దాక్కొని ట్రోజన్స్ మీద గ్రీక్స్ అయితే విన్ అవుతారు. ఇంకా చాలా పెద్ద స్టోరీనే ఉంటుంది. కాకపోతే మూవీ మెయిన్ స్టోరీ ఇది కాదు కాబట్టి ఈ మాత్రం తెలుసుకుంటే చాలు. ఒకవేళ మీకు దీని గురించి తెలియాలంటే మీరు బ్రాడ్ పిట్ యాక్ట్ చేసిన ట్రాయ్ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. అలా కుదరదు, మాకు ఫుల్ స్టోరీ తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది అంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఫుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు అసలు సిసలైన ఒడిసీ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. ట్రోజన్ వార్ అయిపోయింది. గ్రీక్స్ విన్ అయ్యారు. ఇప్పుడు అందరూ వారి రాజ్యాలకు రిటర్న్ అవుతారు. ఇందులో మన మెయిన్ హీరో అయిన ఒడిసియస్ ఈ క్యారెక్టర్‌లో మ్యాట్ డేమన్ యాక్ట్ చేస్తున్నాడు. ఇతను ఇథాకా అనే రాజ్యానికి రాజు. ఇంకా ఒడిసియస్‌కి ఈ స్టోరీలో గాడెసెస్ ఆఫ్ విజ్డమ్ అయిన అథీనా ఎప్పుడూ హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈ క్యారెక్టర్‌లో జెండయ్య ప్లే చేస్తుంది. ఒడిసియస్ చాలా ఇంటెలిజెంట్ అండ్ కన్నింగ్ క్యారెక్టర్. ఎలాంటి ప్రమాదాన్నైనా అతని తెలివితేటలతో ఎదుర్కొంటాడు. అతనికి వైఫ్ ఉంటుంది. తన పేరు పెనెలోప్. అనే హ్యాథ్వే ఈ రోల్‌లో యాక్ట్ చేస్తుంది. అంతేకాకుండా వీళ్ళకు ఒక కొడుకు కూడా ఉంటాడు. తన పేరు టెలిమాచస్. ఈ క్యారెక్టర్‌లో టామ్ హాలండ్ యాక్ట్ చేస్తున్నాడు. ఒడిసియస్ వార్‌కి వెళ్ళినప్పుడు టెలిమాచస్ చాలా చిన్న పిల్లోడు. ఆల్రెడీ 10 ఇయర్స్ అయింది వార్ మొదలయ్యి. ఇన్ని సంవత్సరాలు తన భార్యకు మరియు కొడుక్కు దూరంగా ఉన్నాడు కాబట్టి వెంటనే తన భార్యని, కొడుకుని చూడాలని తన సైన్యాన్ని తీసుకొని షిప్‌లో తన రాజ్యానికి తిరిగి బయలుదేరుతాడు. కానీ ఒడిసియస్ అంత సింపుల్‌గా తన రాజ్యానికి చేరుకోలేడు. ఇక్కడే స్టోరీ అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ఈ జర్నీలో తను చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా తన రాజ్యానికి చేరుకోవడానికి 10 సంవత్సరాల దాకా పడుతుంది. ఇదే ది ఒడిసీ బేసిక్ స్టోరీ అని చెప్పవచ్చు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందంటే ట్రోజన్ వార్ అయిపోయిన తర్వాత ఒడిసియస్ తన రాజ్యానికి ఆల్మోస్ట్ చేరుకున్నాడు అనే సమయానికి సముద్రంలో పెద్ద పెద్ద ఉరుములతో కూడిన వర్షం పడుతుంది. ఇంత పెద్ద తుఫాన్ రావడంతో ఒడిసియస్ అతని సైన్యం చుట్టుపక్కల ఉన్న ఐలాండ్స్‌కి వెళ్తూ ఉంటారు. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ అయిన ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. కానీ మొత్తం చెప్తే మూవీ గురించి స్పాయిలర్స్ ఇచ్చినట్టు ఉంటుందని అందుకే చెప్పట్లేదు. ఈ జర్నీలో వాళ్ళు చాలా అలసిపోయారు. ఫుడ్ అండ్ సప్లైస్ కూడా అయిపోయాయి. అప్పుడు వాళ్ళకి అక్కడ దగ్గరలో ఉన్న ఒక ఐలాండ్ కనిపించింది. ఆ ఐలాండ్ చూడడానికి చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఫుడ్ అండ్ సప్లైస్ కోసం ఒడిసియస్ అతని సైన్యంతో కలిసి ఆ ఐలాండ్‌కి వెళ్తాడు. ఒడిసియస్ తన సైన్యంలోని 12 మంది సైనికులతో ఆ ఐలాండ్ మీద దిగి మిగతా వాళ్ళని షిప్‌లోనే ఉండమని చెప్పి ఆ 12 మంది సైనికులతో కలిసి ఫుడ్ అండ్ సప్లైస్ కోసం వెతుకుతూ ఐలాండ్‌కి వెళ్తారు. వాళ్ళు చుట్టూ చూస్తుంటే వాళ్ళకు ఒక పెద్ద గుహ కనిపించింది. దాని ముందు చాలా గొర్రెలున్నాయి. ఒడిసియస్ సైన్యం గొర్రెలను చూసి వాటిని తీసుకొని వెళ్దామని చెప్పారు. కానీ ఒడిసియస్ లేదు, గొర్రెలకు యజమాని ఎవరో తెలుసుకొని మనం అతన్ని కలుద్దాం. గ్రీక్ సంప్రదాయం ప్రకారం అతిథులుగా ఈ ఐలాండ్‌కి వచ్చినందుకు మనకి అతను సత్కారం చేస్తాడని చెప్తాడు. ఇలా ఒడిసియస్ చెప్పడానికి కారణం గ్రీక్ సంప్రదాయం ప్రకారం కొత్తగా ఎవరైనా వేరే ప్రదేశం వాళ్ళు వాళ్ళ చోటికి వస్తే అక్కడున్న వాళ్ళు వచ్చిన వారిని అతిథిగా భావించి అతిథి సత్కారాలు చేయాలి. అలాగే వచ్చిన వాళ్ళు కూడా అక్కడి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఎక్కువ రోజులు ఉండి వారికి భారం కాకుండా వచ్చిన పని చూసుకొని వీలైనంత తొందరగా వెళ్ళిపోవాలి. దీన్నే జెనీ అని అంటారు. ఈ సంప్రదాయం ప్రకారం గొర్రెల యజమాని వస్తే వాళ్లకు అతిథి మర్యాదలు చేసి గొర్రెల్ని ఇస్తారని ఒడిసియస్ అతని సైనికులు ఆ కేవ్ లోపలికి వెళ్ళి గొర్రెల యజమాని కోసం
ఎదురు చూస్తూ ఉంటారు. సాయంత్రం అయింది. కానీ ఎవరూ రాలేదు. కొద్దిసేపటికి సడన్‌గా భూమి అంతా కంపిస్తుంది. ఎవరా అని చూస్తే కేవ్ ఎంట్రన్స్ దగ్గర ఒక జెయింట్ షాడో కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు చూశారు 15 అడుగుల ఎత్తు, మస్కులర్ బాడీ అండ్ నుదుటి మధ్యలో ఒక పెద్ద కన్ను ఉన్న సైక్లోప్స్ ఆ కేవ్ దగ్గరకొస్తాడు. ఆ సైక్లోప్స్ పేరు పాలిమార్ఫస్. ఇతను సముద్ర దేవుడైన పొసైడియన్ కొడుకు. మూవీలో ఈ జెయింట్ సైక్లోప్స్‌ని చూపించడానికి క్రిస్టోఫర్ నోలన్ ఒక జెయింట్ ప్రాక్టికల్ రోబోట్‌ని బిల్డ్ చేశారని న్యూస్ వచ్చింది. చూడాలి మరి ఏం చేస్తాడని. ఎందుకంటే నోలన్‌కి సీజీఐ అంటే నచ్చదు కాబట్టి అది నిజమయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, కమింగ్ టు మెయిన్ స్టోరీ. సైక్లోప్స్ గొరిల్ని లోపలికి తీసుకొచ్చి కేవ్ ఎంట్రన్స్‌ని ఒక పెద్ద రాయితో మూసేశాడు. వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా ఆ రాయిని కదపలేరు. ఒడిసియస్ అతని సైనికులు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. కొద్దిసేపటి తర్వాత పాలిమార్ఫస్‌కు ఒడిసియస్ తనను తాను పరిచయం చేసుకుంటాడు. మేము గ్రీక్ యోధులం. ప్లీజ్ మాకు సత్కరించి అతిథి మర్యాదలు చేయండి అని చెప్పాడు. కానీ సైక్లోప్స్ నవ్వి నేను అలాంటివి చెయ్యను అని చెప్పి వెంటనే ఇద్దరు సైనికులను పట్టుకొని కేవ్ గోడకేసి కొట్టి చంపి తింటాడు. తర్వాత రోజు ఉదయం మళ్ళీ ఇద్దరిని, సాయంత్రం మళ్ళీ ఇద్దరిని, అలాగే రాత్రి కూడా ఇద్దరిని తింటాడు. కాబట్టి ఒడిసియస్ 12 మంది సైనికుల్లో 6 చనిపోయారు, 6 బ్రతికే ఉన్నారు. మిగిలిన వాళ్ళు భయంతో ఉంటారు. ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్‌లో కూడా ఒడిసియస్ ఒక ప్లాన్ వేస్తాడు. వీళ్ళకు కేవ్‌లో ఒక పెద్ద కర్ర దొరుకుతుంది. ఒడిసియస్ అతని సైన్యం రహస్యంగా ఆ కర్రని షార్ప్‌గా చేస్తారు. సాయంత్రం పాలిమార్ఫస్ కేవ్‌లోకి రాగానే ఒడిసియస్ పాలిమార్ఫస్ దగ్గరికి వెళ్ళి పొగుడుతూ, "ఓ గొప్ప సైక్లోప్స్, మా షిప్ నుండి ప్రత్యేకమైన వైన్ తెచ్చాం. ట్రై చేయండి" అని చెప్తాడు. ఆ వైన్‌ని సైక్లోప్స్ తాగి టేస్ట్ నచ్చి ఇంకా ఇంకా కావాలని అడిగాడు. వైన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది కాబట్టి సైక్లోప్స్ మత్తులోకి జారుకున్నాడు. ఆ హ్యాపీనెస్‌లో సైక్లోప్స్ ఒడిసియస్‌ని నీ పేరేంటి అని అడుగుతాడు. అప్పుడు ఒడిసియస్ తెలివిగా నా పేరు నోబడి అని చెప్తాడు. అప్పుడు సైక్లోప్స్ నవ్వి నోబడి, నాకు వైన్ ఇచ్చినందుకు నీకు నా బహుమానం ఏంటంటే నిన్ను చివరిగా తింటాను అని వైన్ ఎఫెక్ట్ వల్ల గాఢ నిద్రలో జారుకున్నాడు. ఇంకిప్పుడు ఒడిసియస్ తన ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాడు. వెంటనే అతని సైన్యం ఆ కర్రని పూర్తి శక్తితో సైక్లోప్స్ యొక్క కన్ను మధ్యలో గుచ్చారు. దాంతో పాలిమార్ఫస్ యొక్క భయంకరమైన అరుపులకు ఆ కేవ్ కంపించింది. పాలిమార్ఫస్ గుడ్డివాడయ్యాడు. నొప్పితో అరుస్తూ ఉంటాడు. అతని అరుపులు విని దగ్గరలో ఉన్న మిగతా సైక్లోప్స్ వచ్చి ఏం జరిగింది, ఎవరు దాడి చేస్తున్నారని పాలిమార్ఫస్‌ని అడిగారు. అప్పుడు గుడ్డి పాలిమార్ఫస్ నోబడి నా పైన దాడి చేస్తున్నాడని అరిచాడు. అప్పుడు మిగతా సైక్లోప్స్ అయోమయంలో ఎవరు దాడి చేయట్లేదు అనుకొని వెళ్ళిపోయారు. అందుకే ఒడిసియస్ తెలివిగా తన పేరు నోబడి అని చెప్పాడు. ఉదయం గుడ్డివాడైన పాలిమార్ఫస్ రాయి తీసి గొర్రెలను బయటకు పంపిస్తాడు. ఇప్పుడు పాలిమార్ఫస్ చూడలేడు కాబట్టి ప్రతి గొర్రె వెనక టచ్ చేసి మనుషులా లేదా గొర్రెలని చెక్ చేసి మనుషులు తప్పించుకోకుండా చూస్తాడు. కానీ ఒడిసియస్ అతని సైన్యం గొర్రెల కింద దాక్కుని అక్కడి నుండి తప్పించుకుంటారు. షిప్లో ఎక్కిన తర్వాత ఒడిసియస్ పాలిమార్ఫస్‌తో అక్కడి నుండి వెళ్లే ముందు నా పేరు నోబడి కాదు, నా పేరు ఒడిసియస్. నేను ఇథాకా రాజ్యపు రాజుని. నా పేరు గుర్తించుకో అని చెప్తాడు. పాలిమార్ఫస్ కోపంతో పెద్ద రాళ్ళు షిప్ మీద విసిరాడు. కానీ షిప్ తప్పించుకుంది. అప్పుడు పాలిమార్ఫస్ తన తండ్రి అయిన పొసైడియన్ని ప్రార్థించాడు. తండ్రి, ఈ ఒడిసియస్ మీ కొడుకుని గుడ్డివాడిని చేశాడు. ఇతనికి శాపం ఇవ్వండి. అతని ప్రయాణం అసాధ్యమయ్యేలా చేయండి. సంవత్సరాలు బాధపడేలా చేయండి అని కోరుకున్నాడు. ఆ తర్వాత పొసైడియన్ వచ్చి నువ్వు నీ రాజ్యానికి తిరిగి వెళ్ళలేవు. ఒకవేళ వెళ్ళినా 10 సంవత్సరాలు పడుతుంది అని శపిస్తాడు. తర్వాత ఒడిసియస్ చాలా ఇబ్బందులు పడతాడు తన రాజ్యాన్ని చేరుకోవడానికి. మరోవైపు రాజ్యంలో పెనెలోప్, టెలిమాచెస్ కూడా చాలా కష్టాలు పడుతూ ఉంటారు. పక్క రాజ్యాల రాజులు పెనెలోప్‌ని పెళ్లి చేసుకుని రాజ్యాన్ని ఆక్రమించాలని చూస్తారు. టెలిమాచెస్ గాడెసెస్ ఆఫ్ విజ్డమ్ అథెనా హెల్ప్‌తో తన మదర్ పెనెలోప్‌ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ ఒడిసియస్ కోసం 20 ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇది ది ఒడిసీ బేసిక్ స్టోరీ. ఇప్పుడు అసలు క్రిస్టోఫర్ నోలన్ ఎందుకని ఈ కథని చూస్ చేసుకుని ఉండవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. రీజన్ నెంబర్ 1, నాన్ లీనియర్ నేరేటివ్ స్ట్రక్చర్. బేసిక్‌గా మనందరికీ తెలిసిందే మొమెంటో, ఇన్సెప్షన్, టెనెట్ లాంటి మూవీస్ అన్నీ కూడా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో కన్ఫ్యూజింగ్‌గా కాంప్లెక్స్ స్టోరీ లైన్‌తో ఉంటాయి. అది నోలన్ స్పెషాలిటీ. అలాంటిదే ది ఒడిసీ కథ కూడా మల్టిపుల్ ఫ్లాష్ బ్యాక్స్‌తో నాన్ లీనియర్ స్టోరీ స్ట్రక్చర్‌తోనే ఉంటుంది. రీజన్ నెంబర్ 2, టైమ్ అండ్ జర్నీ. మన నోలన్‌కి ప్రతి మూవీలో టైంతో ఆడుకోవడం సరదా. ఈ స్టోరీలో వార్ 10 ఇయర్స్, జర్నీ 20 ఇయర్స్, ఇలా మొత్తం టైంతో ఇష్టం వచ్చినట్టు ఆడుకుని మన మైండ్ బెండ్ తీసే అవకాశం పుష్కలంగా ఉంది. సో థియేటర్స్‌లో జాగ్రత్త. రీజన్ నెంబర్ 3,
కోర్, మోరల్ అండ్ ఎమోషన్. 10 ఏళ్ల యుద్ధం తర్వాత తన భార్యని, కొడుకుని చూడాలనే ఒడిసియస్ ఎమోషన్. భర్త 20 ఏళ్ల నుంచి తిరిగి రాకపోయినా తన కోసం ఎదురు చూస్తున్న పెనెలోప్ లాయల్టీ. ఎంతటి బలవంతుడైనా తన తెలివితేటలతో ఓడించగలిగిన ఒడిసియస్ ఉండే విజ్డమ్. తనకి ఎన్ని కష్టాలు వచ్చినా తన రాజ్యానికి వెళ్ళాలని ప్రయత్నించే నెవర్ గివ్ అప్ నేచర్. ఇవన్నీ మించి గర్వానికి పోతే ఏ మనిషికైనా కష్టాలు తప్పవు అని చెప్పే ఈ స్టోరీలోని కోర్ ఫిలాసఫీ. ఎందుకంటే ఒడిసియస్ గర్వానికి పోయి పాలిమాఫస్తో నా పేరు నోబడి కాదు, నా పేరు ఒడిసియస్ అని, ఇతాక రాజ్యపు రాజనని నా పేరు గుర్తించుకొని చెప్పకపోయి ఉంటే శాపం ఉండేది కాదు, తన జర్నీలో ఇన్ని సంవత్సరాల కష్టాలు ఉండేవి కావు. మరి చూడాలి క్రిస్టఫర్ నోలన్ అయితే తన స్క్రీన్ ప్లేతో, స్టోరీ టెల్లింగ్తో థియేటర్స్లో ఏం మ్యాజిక్ చేస్తాడో. ఇంక ఇది గ్యాస్ వీడియో. ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇంకా ది ఒడిసీ మీద ఏమైనా వీడియోలు కావాలంటే చెప్పండి, నేను చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.